అరే రే ఇది మేడిగడ్డనా లేకపోతే బొందలగడ్డనా అనిపిస్తుంది ఊళ్ళో. సీఎం రేవంత్ రెడ్డి సార్ చూపిస్తుంటే అయ్యయ్యో మా పైసలన్నీ ఓ గట్ల ఖరాబ్ అయినాయా, ఇక మరి గంతగానం పగిలిపోయి ఏం సంగతి, ఎట్లా రేపు పొద్దుగాల ఎట్లా కడతారు, ఇక మరి ఏమైతే ఉన్నాయో బ్యారేజ్లలో మొత్తం నీళ్ళని ఖాళీ చేసిర్రు, రేపు పొద్దుగాల పంటలకు నీళ్ళు ఎట్లా ఇస్తారు ఏం సంగతి అని చెప్పి మస్తు ఆందోళన వ్యక్తం అవుతున్నది ఊళ్ళో. ఇక మరి పొద్దుగాల సది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమేం చేసిర్రు, అసెంబ్లీలో ఏం మాట్లాడిర్రు, అటు వెనుక మరి అటు పోయినాక ఏం మాట్లాడిర్రు, మేడిగడ్డలో ఎట్లున్నది సంగతి ఓసారి అచ్చుకుందాం పండి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఖతర్నాక్ ప్లాన్ చేసి ఊళ్ళో. ఎందుకంటారా, కేసీఆర్ సారు నల్గొండల మీటింగ్ పెడుతున్నాడు కదా, ఇక మరి ఆ మీటింగ్ను ఎట్లా కొట్టారో ఏం సంగతి మొత్తం మీద నీళ్ళ మీదే మాట్లాడుతున్నాడు. ఇక నీళ్ళతోనే దిగాలనుకున్నారో ఏమో కానీ ఇక రేవంత్ రెడ్డి సారు చలో మేడిగడ్డ అన్నాడు. మొదలు అసెంబ్లీలో చర్చ నడిచిందులో ఇక మంత్రి శ్రీధరబాబు సార్ లేచి అందరినీ ఆహ్వానించిండు. మనందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నేను గౌరవ సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం, తప్పకుండా మీరందరూ రావాలని. ఇన్నర్ గదుల్లో చిన్న పెద్ద అట్లేం లేదు, బీజేపీ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు, ఎంఐఎం పార్టీలు ఇట్లా అందరు రావాలి అని చెప్పి పిలుపునిచ్చిండు మంత్రి శ్రీధరబాబు సారు. అటెనక సీఎం సార్ లేచి హరీష్ రావు సార్ను రమ్మని కోరిండు. ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన. ఈరోజు మేము దానికోసమే ఆ ప్రాంత శాసనసభ్యుడు కాబట్టి గతంలో గవర్నర్ గారు ఉండే, వారి పేరు ఎందుకు కానీ వారు ఏమన్నారు, కాళేశ్వరరావు అని అన్నాడు హరీశ్వరరావు బదులు. కాళేశ్వరరావు గారిని కూడా ఈరోజు మేము అక్కడికి కాళేశ్వరం పోదామని అడుగుతున్నాము. మేము ఆహ్వానించడంలో ఉన్న తప్పేముంది అధ్యక్ష? హరీష్ రావు సార్ను ఒక్కనే కాదుల్లో మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద బాగానే ప్రేమ ఉన్నట్టున్నది రేవంత్ రెడ్డి సార్కు. ఇక మాజీ సీఎం కేసీఆర్ కూడా రావాలి, ఆయన కోసం ప్రత్యేకమైన హెలికాప్టర్ రెడీగా ఉన్నది అనుకొచ్చిండు. బై రోడ్డు మేము బస్సులు పెట్టుకున్నాం, అందరం కలిసిపోయినట్టు ఉంటుందని. ఒకవేళ ఏదైనా మీకు బస్సులో ఇంత దూరం ప్రయాణం చేయడానికి ఏదైనా ఉంటే ప్రభుత్వానికి అధికారికంగా హెలికాప్టర్ ఉన్నది. పెద్దలు చంద్రశేఖరరావు గారి కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ను కూడా రాష్ట్ర ప్రభుత్వము సిద్ధంగా ఉంచింది బేగంపేట ఎయిర్పోర్టులో. ఇన్నర్ గదుల్లో సీఎం సార్ మాటలు మాజీ సీఎం కేసీఆర్ సార్ మీద మంచిగానే ప్రేమ చూపిస్తున్నాడు. ఇగో ఇట్లా నడిచినాయి అసెంబ్లీలో చర్చ. అటెనక స్పీకర్ సారు అసెంబ్లీ సమావేశాలను రేపటికి వాయిదా వేసిండు. రేపు ఎల్లుండి అనుమతి ఇచ్చినప్పుడు దీని మీద చర్చ చేయడానికి మీరు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ద హౌస్ ఈజ్ అర్జెంట్. అటెనక సక్క బస్ ఎక్కి మేడిగడ్డకు పైన మయ్యూరుల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంతా కలిసి. అగ్గో చూస్తున్నారు కదా రేవంత్ రెడ్డి సారు బస్సు, సీఎం అయినాక బస్సు ముద్దే తయారు చేయించారు, బస్ మీద కూడా మంచిగా వేయించారు సార్ ఫోటో. మొత్తం మీద బస్సులల్లో బరాననే పోయిర్రు మేడిగడ్డకు. మేడిగడ్డ పోయినాక ఎట్లున్నది ఏం సంగతి, ఏడేడ గుంగింది, ఏడేడ ఏమేం పనులు చేయాలని చెప్పి అధికారులతో గీ తీర్ల చర్చించిండు రేవంత్ రెడ్డి సారు. రేవంత్ రెడ్డి సార్ ఎంబడి అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇట్లా అందరూ ఉన్నారు. కానీ మేడిగడ్డ ఎట్లా డ్యామేజ్ అయింది, ఏడ గుంగిందో ఒకసారి చూడుండ్రి. అగ్గో చూస్తున్నారు కదూల్లో మన పైసలన్నీ గంగల పోసినట్టే అయ్యింది కథ, గంతగానం గుంగింది కదా.
ఆ మేడిగడ్డ మీద మొత్తం తిరిగినరుల్లో తిరిగి ఏడేడ ఉంగింది ఏమేం సంగతి అని చెప్పి మొత్తం కుల్ల రాసుకున్నారు. అటెన్కా కార్లు వేసుకొని చక్కగా మేడిగడ్డ బ్యారేజ్ కిందికి పోయిర్రు. కిందికి పోయి మస్తు చూపించిర్రు. ఇగో సీఎం సార్ చూపిస్తున్నాడు చూడుండ్రి ఎట్లా ఉంగిందో. చూస్తున్నారు కదుల్లో బాగా చూడుండ్రి అంతా మన పైసలతో కట్టింది. అవో గట్ల అయిపోయింది ఇప్పుడు. చూసిరు గదుల్లో మేడిగడ్డ చూడు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండును. అవో గట్లే ఉన్నదిలే ఇప్పుడు కూడా కథ. ఇక చాలా మంది ఇదే సామెత చెప్తున్నారు మేడిగడ్డ కోసం. ఇక అటెన్కా చక్కగా సీఎం సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాడికి పోయిండు. పోయినాక కాళేశ్వరం కథ మొత్తం చెప్పిండు. ఒకసారి ఇనుండ్రి. ఎక్కడ నీళ్లు లేవు, నీళ్లు నింపితే ఇంకా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో బయటకు వస్తాయి. మన ఇంటి మీద నీళ్ళ ట్యాంక్ ఉంటే మనకు నీళ్లు గారుతుంటే నీళ్ళని తొలగిస్తే ట్యాంక్ అట్లా కనిపిస్తుంది. నీళ్లు నింపితే కానీ వాస్తవంగా ఇంకెంత ప్రాబ్లం ఉంది, రేపు భవిష్యత్తులో రాబోయే ప్రాబ్లం కూడా అర్థమైంది. అంతేకాదు కేసీఆర్ సార్ చెప్పిన మాటలు అబద్ధం, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తలేరు అని చెప్పి అనుకొచ్చిండి గిట్లా. ఇప్పటి వరకు కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా అని చెప్పింది అబద్ధం. ఈ ప్రాజెక్టులో మొత్తం ప్రతిపాదించిందే 19,63,000 ఎకరాల గురించి. ఇప్పటి వరకు 94,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది 98,570 ఎకరాలకు మాత్రమే. ఇన్నర్ గదుల్లో గది అసలు సంగతి. అటెన్కా కుంగిన పిల్లర్ల కథ మొత్తం చెప్పిండు. భవిష్యత్తులో ఇక వేరే గూట ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే మొత్తం నీళ్లు ఖాళీ అయినాయి అని చెప్పి గీ తిర్ర చెప్పిండు రేవంత్ రెడ్డి సారు కుల్లా. ఈ పిల్లర్ దగ్గర చూడండి, ఆ నీళ్లు కింది నుంచి ఉబ్బికి వస్తున్నాయి. అంటే అవతల సైడ్ ఉండాల్సిన నీళ్ళు యువతలకి ఆ కింద మొత్తం పోవడం వల్ల, అంటే కింద ఏం బునాది ఏం లేదు దాన్ని ఆపడానికి. ఆ కింది నుంచి నీళ్ళు వస్తున్నాయి చూడండి, దానికి కింది నుంచి లీక్ అయి పైకి వచ్చి ఇట్లా వెళ్ళిపోతున్నాయి. అంటే రేపు ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటేనే అట్లుంది. మొత్తం నీళ్లు నింపినాం అనుకోండి అసలు ఏ పిల్లరు ఉండదు. ఇప్పుడు అక్కడ ఉన్న దగ్గర చూపిస్తున్నాం కదా, టోటల్గా కింద బునాది అనేది గట్టిగా లేకపోవడం వల్ల నీళ్లు కింది నుంచి వస్తున్నాయి. ఇక్కడ కంట్రోల్ చేసి గేట్లు ఎత్తుతే వెళ్లాల్సిన నీళ్లు భూమిలో నుంచి కింది నుంచి పైకి వచ్చి బయటికి పోతున్నాయి. గది అసలు సంగతి మేడిగడ్డ. ఇక రేపు పొద్దుగాల బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడతారో ఏమో చూడాలి మరి ఈ ముచ్చట మీద. ఇక ఇవాళ సీఎం సార్ పర్యటన అయితే గిట్లా ఏ ఇబ్బంది లేకుండా ముద్దుగానే జరిగింది. కాకపోతే మేడిగడ్డ పరిస్థితే జర ఆగం. చూడాలి మరి అధికారులు ఏం నిర్ణయం తీసుకుంటారో, రేపు పొద్దుగాల ఎట్లా మంచిగా చేస్తారో ఏమో.